అంతరిక్ష ప్రయోగాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న చైనా మరో నూతన అధ్యాయానికి తెరలేపింది. అంతరిక్షంలో వంట చేసుకునేందుకు వీలుగా స్పేస్ కిచెన్ ను అభివృద్ధి చేసింది. దీని సహాయంతో వ్యోమగాములు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారాన్ని తయారు చేసుకుని రుచిని ఆస్వాదించవచ్చు. తాజా ప్రయోగంతో చైనా అంతరిక్ష రంగంలో కీలకమైన ప్రగతిని సాధించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అందరికంటే ముందుకు దూసుకెళ్తున్న చైనా మరో ప్రయోగానికి వేదికగా నిలిచింది. అంతరిక్షంలో సులభంగా వంట చేయడం కోసం స్పేస్ కిచెన్ ను చైనా ఆవిష్కరించింది. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఈ స్పేస్ కిచెన్ ను చైనా వ్యోమగాములు విజయవంతంగా పరీక్షించారు. స్పేస్ కిచెన్ లో భాగంగా వ్యోమగాములు హాట్ ఎయిర్ ఓవెన్ లో తమకు నచ్చిన చికెన్ వింగ్స్ ను తయారు చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ స్పేస్ కిచెన్ ప్రాజెక్టు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంతో అంతరిక్ష పరిశోధనల్లో చైనా కీలకమైన పురోగతి సాధించింది. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ఇటీవలే చైనా 3 వ్యోమగాములను షెంజౌ 21 వ్యోమనౌకలో పంపింది. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న 3 వ్యోమగాములను వీరు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు షెంజౌ 20 వ్యోమనౌక ద్వారా కొన్ని రోజుల్లో భూమికి రానున్నారు. స్పేస్ స్టేషన్ కు చేరుకున్న షెంజౌ 21 వ్యోమగాములకు షెంజౌ 20 వ్యోమగాములు ఘన స్వాగతం పలికారు. అనంతరం 6 వ్యోమగాములు కలిసి తమకు ఇష్టమైన ఆహార తయారీ కోసం హాట్ ఎయిర్ ఓవెన్ ఉపయోగించారు. దీని ద్వారా కేవలం 28 నిమిషాల్లోనే రుచికరమైన చికెన్ వింగ్స్ ను వాళ్ళు తయారు చేసుకోగలిగారు. అనంతరం వాటి రుచిని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా అంతరిక్షంలో వంట చేయడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వంట చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకెళ్తారు. అయితే వ్యోమగాములకు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో చైనా స్పేస్ కిచెన్ తయారు చేసింది. భారరహిత స్థితిలో ఉన్నప్పుడు పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. అది వ్యోమగాముల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వంటలు వండినప్పుడు పొగ వెలువడకుండా ఉండేందుకు హాట్ ఎయిర్ ఓవెన్ రూపొందించినట్లు చైనా వెల్లడించింది. దీని ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములకు వంట చేసుకోవడానికి ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపింది. ఇది అంతరిక్ష రంగంలో ఓ కీలక మైలురాయి అవుతుందని స్పష్టం చేసింది.